హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ముందుగా ఎండు రొయ్యలు తీసుకోవాలి. ఎండు రొయ్యల్ని ముందు వెనకాల కట్ చేసి కడాయిలో వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు వేయాలి. 1/2 స్పూన్ పసుపు వేయాలి. వేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న సన్నగా టమాటా తరిగి పెట్టుకోవాలి. టమాటా వేసి చక్కగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేయాలి. చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తే. చక్కగా కలిసిన తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం, కొద్దిగా ధనియాల పొడి వేయాలి. కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేయాలి. తినేవాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చండి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు దీంట్లో. ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాని కాసేపు మగ్గనివ్వాలి. చిన్న మంట పైన టమాటాని ఉడికించుకోవాలి. మూత పెట్టి మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి కలుపుకొని దీంట్లో మనము వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, దాంట్లో వాటర్ వేసి చక్కగా శుభ్రంగా కడుక్కోవాలండి. దీంట్లో సన్న ఇసుక ఉంటుంది, జాగ్రత్తగా కడుక్కోవాలి. కడిగి ఆ రొయ్యల్ని ఈ టమాటా మిశ్రమంలో వేయాలి. వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న మంట పైన ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలండి. రొయ్యలు ఉడికేంత వరకు వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రొయ్యల వేపుడు రెడీ అవుతుందండి. చూడండి, చక్కగా రొయ్యల వేపుడు రెడీ అయింది. పిల్లలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. చూడండి, రొయ్యల వేపుడు రెడీ.